మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి బల్కంపేట వాసిని శ్రీ ఎల్లమ్మదేవి నమస్తే 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 నమో నమః. అటువంటి బల్కంపేట స్వరూపిణి ఆ ఎల్లమ్మ అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరగబోతూ ఉంది. జై బోల్ ఎల్లమ్మ మాతకి రేణుకాంబా సమేత జపదగ్ని మహర్షి దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి వివాహాగతమిమం వరం భగవంతం చ మదగ్ని మహర్షిణం మధువర్కద్రవ్యేణ పూజయిష్యే. యత్రాస్మా అపచితిం కుర్వంచి తత్కూర్చ ఉపవిశతి యథా పురస్తాద్ రాష్ట్రభృతస్యాచార్య సందేమాల్ స్వచ్యోషం. ఓం ఆపపాద్యాయ నీళ్లు కులే బ్రహ్మవర్చస్య దానే నందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా దక్షిణతోభిషించంతు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగతేన ఛందసా దేవ ఉత్తరతోభిషించన్ పారిష్టుభేన ఛందసా పదస్త్వా పరిష్టాదభిషించంతు పాంతేన ఛందసా రుద్రాణస్థరధన్వనే గిరః ప్రేషవే దేవాయ స్వధామ్నే సమానానమీఢుషే సాయ భరదా శృణోతనా పాదత్తేభిరుత్రషంతమేభిः హిమా అశీయ భేషజేభిః యస్మద్దేశో వితరం జగుః యాగిష్టాదయ స్వామిషూచి పాదుకే అభిషిచ్య వరః ఆచమ్య మయేంద్రియం వీర్యం కూర్చాభ్యాం పరిగృహ్య మృణ్మయ నారాయణీయా ఆపయతి ప్రాహ ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం విరాజో దోహోసి విరాజో దోహమసేయమమధ్యాయ విరాజా స్వాయోనిమపి గచ్చదా నక్షత్ర ప్రతజా భోజా సమ్మాపనాదే విమప్పయః కలౌ పూర్ణపాత్రమానయతి ధృతిమత్తతి సగుంసుజ్య కూర్చాభ్యాం ప్రేష్య దాతా మధువర్గేతి ప్రాహ త్రయ్యై విద్యాదే యశోసి బ్రహ్మణో దీప్తిరసి ప్రియం ప్రజానాం కుర్వధిపతిం ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనామధునోమధవ్యం పరమవన్నాద్యం వీర్యో మధునోమధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నమధవ్యోసాని యజ్ఞో వర్ధదాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపనిధి అస్య పరిధిమ్మా కుర్వమనిదోహం మనుష్యేషు భూజాతం గౌరవేన భవ్యా మాతా రుద్రాణాం దుహితా మధూనా గుస్పదా నిత్యానామృతస్య నాభిర్నవోజించికిదుషే జనాయ మా కామనా కామదిం వరిష్ఠా శివదూతకం తృణాన్యత్తు ఓముద్ధృజతా ఇవం వస్త్రాణి వే వసావసాధే అవాదరదమనుదాన విశ్వర్తేన మిత్రావరుణా సమంగళేర్యం వధూరిమా గౌతమే తపశ్యదాగ్యమస్యై తత్వాయాథాస్తం విపరేతనా యవం వస్త్రాణి వే వదావదాధే దివారచ్ఛద్రావంతవోహదర్గాః అవాదరదమనుదాని విశ్వర్తేన మిత్రావరుణా సమంగళేర్యం వధూరిమా గౌతమే తపశ్యదా రాష్ట్ర ప్రభుత్వం వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రముల్ని అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవనందు అయ్యవారికి అమ్మవారికి ఆ బంగారు చెరుగుల పట్టు వస్త్రాలని అర్చక స్వాములు సమర్పణ చేస్తున్నారు. బాజా
కన్యాదానం అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం జరగబోతూ ఉంది. దానికి సందర్భంగా మహాసంకల్పం, ఇందాక మనం చేసుకుంది సంకల్పం, ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవార్లందరూ కూడాను పఠించబోతూ ఉన్నారు. ఈ కన్యని పంచభూతాల సాక్షిగా, అష్టాదశ పురాణాల సాక్షిగా, 4 వేదముల సాక్షిగా, గంగాది సర్వతీర్థములు సాక్షిగా, హిమాలయాది సమస్త పర్వతముల సాక్షిగా, అనేక దేవతా వృక్షముల సాక్షిగా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది ఋషుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ఈ కన్యని నేను ఇస్తున్నాను. ఇంతేకాదయ్యా, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది తెలంగాణాది అనేక రాష్ట్రములు, అనేక భాషల యొక్క సాక్షిగా ఈ కన్యని నేను వివాహం చేస్తున్నాను. ఈ కన్యని వివాహం చేస్తున్నాను అంటే మిగతా దానాల్లో సంప్రదదే నమమ, నాకు ఎటువంటి అధికారము లేదు. ఒక నవగ్రహ దానం చేస్తాం నమమ, గోదానం చేస్తాం నమమ, నాది కాదు ఇది అంటాం. కానీ ఏ ప్రపంచంలో కన్యాదానం విషయంలో సంప్రదదే, నాకు కూడా తండ్రిగా నాకు అధికారం ఉన్నది, నువ్వు తప్పు చేస్తే అడిగే అధికారం ఉందని ఆ ఒక్క 3 అక్షరాల్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకొని ప్రతి తండ్రి కన్యని దానం చేస్తాడు. అలాగే ఇక్కడ రేణు మహారాజు గారు అయ్యవారికి, ఎందుకంటే ఆయన హిమాలయాలు చెప్పకుండా వెళ్ళిపోయినాడు అనుకోండి, అమ్మవారు ఏమైపోవాలి, చాలా కష్టం కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు వివాహం కాగానే కొన్నాళ్ళు కైలాసానికి వెళ్ళారు. సరే, ఆవిడ కూడా చాలా చల్లగా ఉంటుంది, హైదరాబాద్ చాలా వేడిగా ఉంది, ఇక్కడ కంటే బాగా చల్లగా ఉంటుంది కదా, ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి అమాంతం కైలాసం వెళ్ళింది. అయ్యవారు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే, ఆయన మొహం ఈవిడ చూడ, ఈవిడ మొహం ఆయన చూడ, ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు గడిచిపోయింది. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారు అడిగిందిట, నాయనా మన స్వామి మన ఇద్దరం ఇక్కడే ఉంటే లాభం ఏంటి, మనం భూలోకానికి వెళ్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? సరే, ఆలోచించారు. చివరికి కాశీ వెళ్ళి ఉందామని నిర్ణయించుకున్నారు. సరే, కాశీకి వచ్చారండి. వచ్చేటప్పుడు ఓ మాట అన్నారు, ఇన్నాళ్ళు మన ఇద్దరమే ఉన్నాం, మన మధ్య గొడవ పెట్టేవాళ్ళు లేడు, ఎవరి సమస్యలు మనకు లేవు, కానీ భూలోకానికి వెళ్తున్నాం, అనేక సమస్యలు ఉంటాయి, అన్నిటినీ మనం ఎదుర్కోవాలి. అసలు ముందు మనకంటూ సమస్య వస్తే మనమే మాట్లాడుకోవాలి తప్ప మనం ఏ పోలీస్ స్టేషన్కి కానీ ఏ కోర్టుకు కానీ వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు. సరే, దాని ప్రకారం ఇద్దరు